చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం మనలో స్టార్ట్ అవుతుందో, మన లైఫ్లో కానీ హెల్త్ పరంగా కానీ ఎప్పుడైనా ఒక ప్రాబ్లం చిన్నదేగా అని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటే రాను రాను ఆ సమస్య ముదిరి పాకాన పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ స్టోరీలో రామయ్య చేసిన తప్పుని మనందరం కూడా చేద్దామా, అలాగే చేయకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ స్టోరీ వింటేనే మనకి అర్థమవుతుంది. విందామా మరి? ఓకే. ఒక ఊరిలో ఒక రామయ్య అనే తేనె వ్యాపారం చేసే ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు తను తేనె సీసాలన్నింటినీ కూడా లైన్లో అమర్చి అమ్ముతూ ఉండేవాడు. అప్పుడు అనుకోకుండా ఒక తేనె సీసానికి హోల్ పడుతుంది. ఆ హోల్ పడిన తేనె సీసా నుంచి ఒక్కొక్క డ్రాప్ తేనె పడిపోతూ ఉంటుంది. అది చూసిన రామయ్య, ఓ సిందే కదా, చిన్న హోలే కదా, ఏమవుతులే అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు తేనె సీసా ఎక్కువగా కింద పడిపోవటం వల్ల తేనె చుట్టూ చీమలన్నీ కూడా చేరి తేనెను ఆస్వాదిస్తూ తాగేసాయి. అలా కొన్ని రోజులు గడిచేసరికి ఆ బాటిల్లో ఉన్న తేనె అంతా ఖాళీ అయిపోయింది. అది చూసిన రామయ్యకు చాలా ఆశ్చర్యం వచ్చేసింది. అప్పుడు తను ఆ తేనె సీసాని క్లీన్ చేసేసి మళ్ళీ వరుసగా పేర్చబడిన తేనె సీసాలను అమ్మటం సాగించాడు. ఇంకొన్నాళ్లకు ఇంకొక తేనె సీసాకి హోల్ పడింది. అప్పుడు తను అనుకున్న ప్రకారం ఆ హోల్ పడిన తేనె సీసాకి ప్లాస్టర్ వేసి బ్యాండేజ్లు వేసి దాన్ని కట్టుదిట్టం చేశాడు. ఇలా చిన్న హోలే కదా అని వదిలేసిన రామయ్యకి ఒక సీసా ఖాళీ అవడంతో పాటు తను చాలా తేనెని కోల్పోవలసి వచ్చింది. అదే రామయ్య రియలైజ్ అయ్యి ఇంకొక బాటిల్కి పడిన చిన్న హోల్ని వెంటనే హీల్ చేయడానికి తను చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ద్వారా ప్రతి ఒక్క బాటిల్లో ఉన్న తేనె సీసాన్ని జాగ్రత్తగా చూసుకున్న వాడయ్యాడు. ఇదే విధంగా మన లైఫ్లో కూడా ఎంతో కొంత చిన్న సమస్య వచ్చిందని ఇగ్నోర్ చేయకూడదు. అలాగే హెల్త్ పరంగా కూడా చిన్న జలుబే కదా, చిన్న దగ్గే కదా అని హెల్త్ పరంగా మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తూ ఉంటామో రాను రాను అలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాం. అలాగే మనకి ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉండే వరకు వెళ్తూ ఉంటాయి. సో దయచేసి అందరూ కూడా చిన్న సమస్య అయినా కూడా పెద్ద పరిష్కారం కనుగొనాలి. ఎలా అంటే చిన్న పామునైనా పెద్ద కథతో చంపాలి అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.